నమస్తే, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న జిల్లా వినియోగదారుల కోర్టులోకి పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరింది. మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వినియోగదారులు కోర్టులోకి భారీగా వరద నీరు చేరింది. కోర్టు భవనంలోకి వెళ్లేందుకు వీలు లేకుండా వర్షపు నీరు రావడంతో బుధవారం కోర్టు కేసులను వాయిదా వేశారు. గతంలో పలుమార్లు వర్షపు నీరు చేరడంతో కోర్టు కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం కలిగిందని సామాజిక కార్యకర్త నేను సైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు. పాత కలెక్టరేట్ భవనాన్ని కూల్చిన అనంతరం వివిధ విభాగాలకు కొత్త భవనాలు కేటాయించిన ప్రభుత్వం అధికారులు జిల్లా వినియోగదారుల కోర్టుకు మాత్రం ప్రత్యేకించి భవనాన్ని కేటాయించలేదని ఆయన పేర్కొన్నారు. కొత్త భవనాన్ని కేటాయించాలని చాలా కాలం కోర్టు సిబ్బంది న్యాయవాదులు డిమాండ్ చేస్తున్న పాత బిల్డింగ్ లోనే కోర్టు కార్యకలాపాలు నేటికి కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా వినియోగదారులు కోర్టు భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని, కోర్టు పైకప్పు గోడల నుంచి వర్షపు నీరు లీక్ కావడంతో పాటు కోర్టు భవనం ఎప్పుడు కూలుతుందోనని ప్రవీణ్ ఆందోళన వ్యక్తం చేశారు.